డీటెయిల్స్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఇవాళ దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఏ టీం విజయం సాధిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ అయ్యేందుకు టీమిండియాకు అవకాశం దక్కింది. లీగ్ దశలో భారత్ జట్టు 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్పై గెలిచి గ్రూప్ ఏలో టాప్ ప్లేస్లో నిలిచి సెమీస్కు చేరింది. సెమీస్లో వన్డే వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాను రోహిత్ సేన చిత్తు చేసింది. ఇటు న్యూజిలాండ్ లీగ్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్పై విజయం సాధించింది. భారత్పై ఓటమి చవిచూసింది. గ్రూప్ ఏలో 2వ స్థానంలో నిలిచి కివీస్ సెమీస్కు చేరింది. దక్షిణాఫ్రికాను సెమీస్లో ఓడించి న్యూజిలాండ్ ఫైనల్కు చేరింది. భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షయ్ పటేల్ బ్యాట్తో మెరుపులు మెరిపిస్తున్నారు. అటు బౌలింగ్లో షమీతో పాటు స్పిన్నర్లు అక్షయ్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెడుతున్నారు. న్యూజిలాండ్ జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. విలియమ్సన్, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో పేసర్ మ్యాచ్ హెన్రీ రఫాడిస్తున్నాడు. హెన్రీకి భారత్పై మెరుగైన రికార్డ్ కూడా ఉంది. స్పిన్ విభాగంలో మాత్రం భారత్తో పోలిస్తే కివీస్ కాస్త బలహీనంగా ఉంది. స్పిన్నర్లు శాంటన్, రచిన్ రవీంద్ర భారత్ బ్యాటర్లను ఫైనల్లో ఏ విధంగా కట్టడి చేస్తారనేది ఆసక్తిగా మారింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన భారత్ ఆ తర్వాత T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకునేందుకు అవకాశం దక్కింది. ఫైనల్లో టీమిండియా గెలుస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. గత 3 ఛాంపియన్ ట్రోఫీల్లో భారత్ ఫైనల్కు చేరింది. 2013లో ఛాంపియన్గా నిలిచిన భారత్ 2017లో పాకిస్తాన్ చేతిలో తుది పోరులో ఓటమి చవిచూసింది.